నమస్కారం అండి. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా! చాలా వరకు అందరం కూడా నవదుర్గలను పెట్టుకొని కలశారాధన చేస్తూ, దుర్గా పూజలు ప్రతి ఒక్కళ్ళం చేస్తూ ఉంటాము. అయితే మా ఇంట్లో ఏంటంటే నవదుర్గలను తయారు చేసి కలశారాధన చేస్తూ 9 రోజులు పూజ చేసుకోవడం మాకు అలవాటు. ప్రతి విగ్రహాన్ని మనం తెచ్చుకోలేం కాబట్టి, మనకి అందుబాటులో ఉన్న వస్తువులను తెచ్చుకొని, మన ఇంట్లో నవదుర్గలను తయారు చేసుకొని, ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా మనం తయారు చేయాలి అన్నది ఈరోజు మేము చూపిస్తున్నాము. వాటికి కావాల్సిన వస్తువులు. ముందుగా నవదుర్గల మొహాలైతే మేము తెప్పించుకున్నామండి. అవి ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాము. మనకి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో వాటిల్లో మనకి రీజనబుల్ ప్రైజెస్‌కే దొరుకుతున్నాయి. తర్వాత ఆ అమ్మవారికి వస్త్రం కట్టడానికి మనకి ఒక చీరలాగా అందంగా కావాలి కాబట్టి, నేను బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. అవి ట్రెడిషనల్‌గా అమ్మవారికి కొంచెం పట్టు టైప్‌వి కడితే బావుంటాయి కాబట్టి, బెనారస్ బ్లౌజ్ పీసెస్‌ని తీసుకున్నాను. అవి మాకు దగ్గరలో ఉన్న షాప్‌కి వెళ్ళి అక్కడ నేను తెచ్చుకోవడం జరిగింది. ఆ ఫేసెస్‌కి తగిన కలర్స్ అనమాట. అంటే డార్క్ కలర్ స్పేస్ అయితే లైట్ కలర్ బ్లౌజ్ పీస్ అలాగా సెట్ చేసుకొని నేను తెచ్చుకున్నాను. మీకు ఫోటోలో చూస్తే కనిపిస్తుంది. వాటికి సరిపోయే నగలు. నేను చిన్న చిన్న మూర్తులను తయారు చేస్తున్నాను కాబట్టి, ఒక చిన్న నెక్లెస్, ఒక కాసుల పేరు, చెవులకు చిన్న చిన్న బుట్టలు, జుంకాలు తీసుకున్నానండి. వీటిని మనం అమ్మవారికి ఏ విధంగా పెట్టాలి, చీర ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా తయారు చేయాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. వీటితో పాటు మనము ఆ అమ్మవారిని పెట్టడానికి ఒక ఇత్తడి చెంబులు, తర్వాత వాటికి సెట్ చేసుకోవడానికి మనకి బట్టల క్లిప్‌లు ఉంటాయి గదండీ! బట్టల క్లిప్‌లు, సేఫ్టీ పిన్స్, ఒక థ్రెడ్, ఒక సిజర్ అవసరమవుతాయి. వాటితో పాటుగా ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని మొత్తం అంతా పరుచుకొని, దాన్ని దగ్గర దగ్గరగా కుచ్చిళ్ళు పెడుతున్నట్టు ఒక 2, 2 అంగుళాలు మడతలు పెడుతూ, కుచ్చిళ్ళు పెడుతూ మనం దాన్ని ఈ చూపిస్తున్న విధంగా దగ్గరకు తీసుకొని రావాలి. సమానంగా చేసి దానికి ఒక బట్టల క్లిప్ మనం పెట్టుకుంటే, అటు ఇటు కదలకుండా మనకి క్లాత్ కరెక్ట్‌గా అయితే వస్తుంది. దాన్ని ఇగో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మనం ఇత్తడి చెంబు తీసుకొని, ఇత్తడి చెంబుకి ఒక పిన్‌తో సేఫ్టీ పిన్‌తో దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయకి అమ్మవారి మొహాన్ని చక్కగా చెవులు, దుద్దులు, జుంకాలు అన్నీ పెట్టి, ఆ థ్రెడ్‌తో కొబ్బరికాయకి అమ్మవారి మొహాన్నయితే మనం కట్టుకోవాలండి. దాని తర్వాత మనం తీసుకున్న ఆర్నమెంట్స్ వేసుకోవాలి. ఆర్నమెంట్స్‌తో పాటు మీ దగ్గర ఉంటే ఒరిజినల్ ఫ్లవర్స్ అన్నా వేసుకోవచ్చు. లేదు అంటే మేము ఇందాకల ఫోటోలో చూపించినట్టు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ మనకి ప్రతి దగ్గర కూడా ఒక 30, 40 రూపీస్‌కి ఒక చిన్న చిన్న కనకాంబరం పువ్వులు, బంతి పువ్వులు ఇలాంటివి దండలు దొరుకుతున్నాయి కదా! అవి మీకు కావాలి అంటే నేను చూపించిన విధంగా పైనుంచి దండ వేసుకోవచ్చు. లేకపోతే పెద్ద దండలాగానే వేసుకోవచ్చు. ఒక దండ వేసుకుంటే మనకి అమ్మవారు రెడీ అయిపోతుందండి. ఇదే విధంగా నేను ఈ 9 అమ్మవార్ల స్వరూపాలని కూడా నేను తయారు చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా రేపు శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి, మేము రేపు కలశ పెట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని మేము ఆర్డర్ ఇచ్చాము. అవి తెప్పించుకొని రేపు పూజ అనేది మేము స్టార్ట్ చేస్తాము. పూజ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని పెట్టిన తర్వాత నేను మీకు అది